ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ క్లౌపేట గ్రౌండ్స్లో సభల్లో 3వ దినం, ఆఖరి దినం, మరొకసారి మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో అలాగే ఆరాధన నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. మీరిచ్చిన మంచి వాతావరణం కొరకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అలాగే అనేక మంది మీ బిడ్డలను ఈరోజు నడిపించినందుకు మీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని మనం చేస్తున్నాం. నాయన, గతంలో మరి ఏబిఎం గ్రౌండ్స్లో ఎన్నో మీటింగ్స్ పెట్టాం, రాకడ సువార్త ప్రకటించాం, కొంచెం గ్యాప్ వచ్చింది. మరలా ఈ అంచె దినాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తేవాలని, రాకడ సందేశాలు అందించాలని ఆలోచిస్తుండగా ఈ అవకాశం కలిగించినందుకు ఈ స్తోత్రాలు. మరి నిర్వాహకులను, సహకరించిన వారిని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభలకు సహాయపడిన వారందరినీ దీవించమని మనం చేస్తున్నాం. అల్పుడను మీ దాసునైన నన్ను ఈ సమయంలో నిలబడి మాట్లాడబోతుండగా నన్ను బలపరుచుకొని వాడుకోండి. ఈ సమయంలో 2వ రాకడలో సంఘము విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర, ఈ అంశాన్ని గురించి 2వ వర్తమానం మేము తీసుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. నానా, మా ఒంగోలు ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురండి. మరి సంఘాలన్నింటిలో ప్రభు ఒక ఐక్యత, ఆత్మీయత, ఉజ్జీవాన్ని మీరు కలిగించమని మనం చేస్తున్నాం. ఈరోజు మరి మీటింగ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా మీరు దర్శించమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ పెద్దగా ఆమేన్ చెబుదాం. ఇంకా పెద్దగా, ఉద్యోగంగా ఆమేన్. ఓకే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. రైట్, మనం ధ్యానం చేస్తున్న అంశం నిన్న వచ్చిన వాళ్ళకి తెలుసు, మరి రాని వారికి అర్థమయ్యేటట్టుగా కంటిన్యూషన్ కోసం చెప్తున్నాను. నిన్న ఒక అంశాన్ని ప్రారంభించాం. ఏంటంటే 2వ రాకడలో, అందరూ గుర్తుపెట్టుకోండి సబ్జెక్టు, 2వ రాకడలో సంఘం విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర. అంటే 2వ రాకడ వచ్చినప్పుడు సంఘం విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర ఏంటి, అది 2వ రాకడలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఏం చేస్తాడు, అది ఇంపార్టెంట్ టాపిక్, సీరియస్ టాపిక్. ప్రపంచం మొత్తం దుమ్ములెగిసిపోవాలి. క్రైస్తవ సంఘంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలి. కాబట్టి మనం ఎన్నో ప్రసంగాలు వింటుంటాం, కానీ మనకు అవసరమైన సబ్జెక్టు కావాలి. మనం తెలుసుకోవలసిన సబ్జెక్టు మనకు చెప్పేవాడు కావాలి. జనరల్గా ఎన్నో మెసేజ్లు ఉంటుంటాం, దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, మనం దీవించబడతాం, వెరీ గుడ్, నో ప్రాబ్లం. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి రేర్ టాపిక్స్, కొన్ని అత్యవసరమైన విషయాలు కూడా మనకు తెలియాలి. సో ఈరోజు మనం వినబోతున్న సందేశం ప్రతి క్రైస్తవునికి అతి అవసరం, అత్యవసరం. 2వ రాకడ వచ్చినప్పుడు సంఘం విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర ఏమిటి, నిన్న కొన్ని విషయాలు మీతో చెప్పడం జరిగింది. ఈరోజు మరికొన్ని విషయాలు ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓకేనా? మీకు చిన్న మనవి, యేసుక్రీస్తు 2వ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి 40 అంశాలతో ఒక గ్రంథాన్ని వ్రాసాను నేను. ఆ గ్రంథం మీకు ఎక్కడన్నా స్టాల్స్లో దొరికితే దాన్ని సంపాదించుకోండి. ప్రతి గృహంలో ఉండాలని ఆశిస్తున్నాం. యేసుక్రీస్తు 2వ రాకడలో ప్రపంచ భవిష్యత్తు, అద్భుతమైనటువంటి సబ్జెక్టు, 40 అంశాలు. 2వ రాకడ అంటే ఏమిటి, సంఘం ఎత్తబట్టం అంటే ఏంటి, 1000 ఏండ్ల పరిపాలన, 7 ఏండ్ల శ్రమలు, హరుమగిద్దోని యుద్ధము, పాత సృష్టి నాశనము, నూతన సృష్టి ఆవిర్భావము, ఏంటి, ఇలాంటి దాదాపు 40 అద్భుతమైనటువంటి అంశాలతో ఒక గ్రంథాన్ని రచించి విడుదల చేశాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అద్భుతమైన గ్రంథం. క్రైస్తవ తెలుగు లోకాన్ని ఒక ఉజ్జీవ పదములోకి నడిపిస్తున్నటువంటి గ్రంథం. ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు 2వ రాకడ పాత్ర, 40 సూపర్ టాపిక్స్.
ఒక్కొక్క అంశం ఎంతో సబ్జెక్ట్ మనకు అందిస్తుంది. ఆ గ్రంథాన్ని మీరు సంపాదించుకోండి స్టాల్స్లో ఎక్కడన్నా. ఈ గ్రంథాన్ని తెలుగు ప్రజలకు అంకితం చేశాం. ఈ గ్రంథం ఎవరికంటే తెలుగు ప్రజలకు అంకితం. అంటే తెలుగు ప్రజలు ప్రపంచంలో 15 కోట్ల మంది ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలిపి ప్లస్ ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు ప్లస్ ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఆల్ టుగెదర్ 15 crores. 15 కోట్ల తెలుగు ప్రజ భూమి మీద నివసిస్తుంది. కాబట్టి ఈ తెలుగు ప్రజని రక్షించుకోవాల్సిన బాధ్యత దేవుడు మాకు పెట్టాడు. సార్వత్రిక సంఘంగా ఏ భాషను రక్షించుకునే వాళ్ళ కోసం ఆ భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి తెలుగు ప్రజల్ని ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళని దర్శిస్తాం. వారికి రాకడ సువార్త అందించడానికి మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందువల్ల టీవీ ద్వారా, యూట్యూబ్ల ద్వారా, బుక్స్ ద్వారా, మీటింగ్స్ ద్వారా ప్రజలను మేము చేరవుతున్నాం. మీకు ఒక సంగతి తెలుసా? ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కలిసినప్పుడు ఫస్ట్ టీవీ స్పీకర్ నేను. ఈ 2 రాష్ట్రాల్లో ఫస్ట్ టీవీ స్పీకర్ని. అప్పుడు ఏ స్పీకర్ లేడు. ఫస్ట్ ఆరాధన ఛానల్లో బోని స్పీకర్ నేను. అంటే దేవుడు 2 కోట్ల కళ్ళున్నవాడి కళ్ళు లేనోడితో వాక్యం చెప్పిస్తున్నాడు ఫస్ట్. అది చాలా దేవుడికి మహిమ. ఇన్ని కోట్ల మంది కళ్ళున్న వాళ్ళకి 100 మంది 1000 మంది సేవకులు ఉండగా ఒక కళ్ళు లేని వ్యక్తి వచ్చి ఫస్ట్ టీవీలో మాట్లాడుతున్నాడు. మీరు చరిత్ర చూసుకోవచ్చు. కనుక చరిత్రలో రికార్డు బద్దలు కొట్టాలి. దేవుడు అందుకే మనల్ని ఎన్నుకున్నాడు. ఏదో నార్మల్గా పరిచయం చేయడానికి కాదు, రికార్డులు బద్దలు కొడటానికి మనం వచ్చాం. దేవుడు మనల్ని ఎన్నుకుందందుకు, నన్ను కాదు మిమ్మల్ని అందరిని కూడా. మన లైఫ్లో కొన్ని విషయాల్లో మనం రికార్డులు సృష్టించాలి. దేవుని పక్షంగా నిలబడాలి. దేవుడి కోసం కార్యాలు చేయాలి. కాబట్టి 2వ రాకడ వర్తమానాలు ప్రజలకు అందించడానికి నిలబడ్డాం. రాకడ గురించి ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఆ గ్రంథం చూస్తే మీకు అర్థమైంది. లేదా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోండి. క్రీస్తు రాకడ ధ్వనిలో మీకు ప్రసంగాలు తెలుస్తాయి. ఎందుకంటే అంచె దినాల్లో కావాల్సింది వీ వాంట్ సెకండ్ కమింగ్ నౌ. ఇప్పుడు మనం కావాల్సింది 2వ రాకడ. ఇప్పుడు ప్రస్తుతం అవసరం అది. ఎందుకంటే మనం 2వ రాకడలో మరొక గ్రహం మీదకి వెళ్ళటానికి ఇప్పుడు ప్లాన్, ఇక్కడ ఉండటానికి కాదు. అందుకని 2వ రాకడ సబ్జెక్ట్ మీరు బాగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ టీవీ ద్వారా, యూట్యూబ్ల ద్వారా, మీటింగ్స్ ద్వారా ఏదో మా చిన్నపాటి ప్రయత్నం మేము చేస్తున్నాం అనుకోండి. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని వింటున్నప్పుడు ఆత్మీయంగా బలపరచబడాలి. ఈరోజు ఎస్పెషల్లీ యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో చూద్దాం. అసలు పరిశుద్ధాత్మ సంఘం విషయంలో ఆయన పాత్ర ఏంటి? ఇలా ఈరోజు చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. క్వశ్చన్స్ రైజ్, డౌట్స్ క్లియర్. అసలు పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మను గురించి క్రైస్తవులు ఏమనుకుంటున్నారు? అసలు పరిశుద్ధాత్మని దేవుడు ఇక్కడికి ఎందుకు పంపించాడు భూమి మీదకి? పరిశుద్ధాత్మ యొక్క పర్పస్ ఏంటి, ప్లాన్ ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ గురించి క్రైస్తవ సంఘాల్లో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. సంఘం పట్ల 2వ రాకడ సందర్భంలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, ఆయన యొక్క డ్యూటీ ఏంటి? ఈరోజు మీకు చాలా విషయాలు చెప్పబోతున్నాను. కాకపోతే మరి సమయాన్ని బట్టి కొంచెం కుదించుకోవాలి. అది కూడా మీ ఓపికని బట్టి చూద్దాం. మీ ఓపిక, మీరు వినటమే నాకు ముఖ్యం. నేను చెప్పడం ముఖ్యం కాదు, మీరు వినటం ముఖ్యం. సో ఇక్కడ విషయం ఏంటంటే, దశలోనికలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు అని, బోర ఊదుతాడు అని, సంఘం ఎత్తబడుతుంది అని, అప్పుడు క్రీస్తునందున్న మృతులు బ్రతికి బయటకు వస్తారని, క్రీస్తునందున్న సజీవులు పైకి ఎత్తబడతారని, అందరూ కలుసుకొని సదాకాలం ప్రభుతో ఉంటాడని పౌలు గారు సూపర్గా చెప్పాడు. కారణం ఏంటంటే పౌలు గారు సూపర్ థియాలజియన్. హీ వాజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్, సూపర్ థియాలజియన్. అంత థియాలజీ ఇతనికి ఎవరు చెప్పాడు ఈ పౌలు గారికి అంటే, 3 సంవత్సరాలు అరేబియా ఎడారుల్లో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా విద్యను నేర్చుకొని, అంటే వాక్య విద్యను నేర్చుకొని వచ్చాడు. అందుకే క్రొత్త నిబంధన సగం అతని మీదే ఆధారపడింది. క్రొత్త నిబంధన సగం పౌలు గారి మీద ఆధారపడి ఉంది. చాలా పత్రికలు రాశాడు, సంఘాలు కట్టాడు, మిషనరీ ప్రయాణాలు చేశాడు, మరి సంఘానికి సిద్ధాంతాలు బోధించాడు. కారణం, క్రైస్తవ సంఘాన్ని ఎంత దారుణంగా అతడు హింసించాడో అతడు రక్షించబడిన తర్వాత అంత బ్రహ్మాండంగా వాడబడ్డాడు. కాబట్టి ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు పౌలు గారు?
రెండవ రాకడను గురించిన మంచి సమాచారం మనకి ఇచ్చాడు, కొంత డీటెయిల్స్ మనకి ఇచ్చాడు. అతనికి ఎవరు చెప్పారు? అతనికి ఎలా తెలుసు? అతను కూడా మనిషే కదా, అతని పైనుంచి దిగొచ్చినోడు కదా, కాదు కదా. మరి అతనికి ఈ డీటెయిల్స్ ఎవరు చెప్పాడు? ఈ ఇన్ఫర్మేషన్కి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్, అవును, ఇదంతా అరేబియా ఎడారుల్లో నేర్చుకున్నటువంటి విద్య. ఒంటరిగా వెళ్ళి 3 సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా ఏకాంతంగా దేవునితో గడిపి అన్ని విషయాలు నేర్చుకుని వచ్చాడు. దేవుడు అతనికి నేర్పించాడు. అప్పుడు వచ్చి పత్రికలు స్టార్ట్ చేశాడు, అప్పుడు వచ్చి సంఘాలు కట్టాడు, సువార్త చెప్పాడు. అది సంగతి. అందుకే పౌలు గారికి చాలా విషయాలు బయలుపరచబడ్డాయి. ప్రియుడైనటువంటి యోహానికి పద్మాసు దీవులో ప్రకటన గ్రంథం అనేక విషయాలు ఎట్లు బయలుపరచబడినవో మన పౌలు గారికి కూడా అరేబియా ఎడారుల ద్వారా జ్ఞానోదయాన్ని పొందుకొని క్రైస్తవ సంఘానికి మంచి వేదాంతాన్ని అందించాడు అతడు. అది మనం గ్రహించుకోవాలి. సో ఇక్కడ దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 ఏం చెప్తున్నాడు? రెండవ రాకడను గురించి అతడు ఇస్తున్న సమాచారం ఏంటి? తర్వాత పరిశుద్ధాత్మ గురించి, సంఘం గురించి, రాకడ గురించి మనం ఈరోజు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారి వచ్చిన చూడండి, మీకు అర్థమైంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో పరలోకము నుంచి ప్రభు దిగొస్తాడు అన్నాడు. అంటే రెండవ రాకడలో ఇంపార్టెంట్ ఈవెంట్. పరలోకము నుంచి ప్రభు దిగొస్తాడు. ఎక్కడికి? మధ్య ఆకాశానికి వస్తాడు. అప్పుడు బోరోధపడుతుంది. అప్పుడు ఈ క్రీస్తునందున మృతులు లెగుస్తారని, సజీవులు మనం కూడా ఎత్తబడతాం, కలుసుకుంటామని, సదాకాలం ప్రభుత్వం ఉంటామని ఆయన చెప్పాడు. రైట్. అయితే ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, ఈ రెండవ రాకడ విషయంలో, ఈ సంఘం విషయంలో మెయిన్ పాత్ర ఎవరిదంటే పరిశుద్ధాత్మది. అటు రెండవ రాకడ గురించి మనం ఆలోచన చేసినా, ఇటు సంఘం గురించి మనం ఆలోచన చేసినా మెయిన్ పాత్ర ఎవరిదంటే పరిశుద్ధాత్మది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ రెండవ రాకడ గురించి ఇంకా డీటెయిల్స్ మనకు తెలియాలంటే, సంఘమును గురించి మనకు తెలియాలంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మ గురించి కొంత తెలుసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి కొంత ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, నెక్స్ట్ పరిశుద్ధాత్మని యొక్క ఫంక్షన్స్ నీకు అర్థమవుతాయి, పరిశుద్ధాత్మ యొక్క యాక్టివిటీస్ నీకు అర్థమవుతాయి, డ్యూటీ నీకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడు రెండవ రాకడ గురించి, సంఘం గురించి మనం లింక్ తీసుకోవచ్చు. రెండవ రాకడలో సంఘం పట్ల పరిశుద్ధాత్మ పాత్ర ఏంటో కూడా మనం ఇక్కడ తెలుసుకుంటే సూపర్గా ఉండిద్ది. ఓకే, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నేను కొంచెం ముందుకు వచ్చేస్తాను, చక్కగా నోట్ చేసుకోండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచిస్తే, క్రైస్తవ సంఘాలలో పరిశుద్ధాత్మ పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కరెక్ట్ అయిన క్లారిటీ లేదు. ఏ సంఘం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బోధించుకుంటున్నారు, ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతున్నారు. కానీ కరెక్ట్గా పక్కాగా పరిశుద్ధాత్మ గురించి నువ్వు క్లారిటీ చెప్పగలవా? ఏ సంఘంలో ఎవరు నమ్ముతున్నారో అది నమ్ముతున్నారు, ఏ సిద్ధాంతాలు బోధిస్తున్నారో అవే బోధిస్తున్నారు, అవే ఫాలో అవుతున్నారు. అది రైటో తప్పో కూడా వాళ్ళకి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ గురించి జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోపలికి వస్తాను. అసలు పరిశుద్ధాత్మ ఎవరు? ఒక వ్యక్తి, ఒక శక్తి, లేక అసలు పరిశుద్ధాత్మను ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవటం అంటారు, నింపబడటం అంటారు, దిగిరాటం అంటారు. అసలు పరిశుద్ధాత్మ ఎవరు? ఈయన ఒక వ్యక్తి అనుకుందామా, శక్తి అనుకుందామా, లేకపోతే ఇదొక ఉద్రేకమా, లేకపోతే ఇది ఒక వరం అనుకుందామా? ఎట్లా దీన్ని అర్థం చేసుకుంటారు? ఫస్ట్ క్రైస్తవులు సంవత్సరాల నుంచి క్రైస్తవ్యులు ఉండిపోతున్నారు, కానీ క్లారిటీ లేనటువంటి వ్యవహారం. సో మీరు బాగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ గురించి మీరు ఆలోచించేటప్పుడు ఎట్లా ఆలోచించాలంటే, పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా మీరు ఒక శక్తిగా తీసుకోకూడదు. పరిశుద్ధాత్మను మీరు శక్తిగా తీసుకుంటే పప్పులో కాలేస్తారు. పరిశుద్ధాత్మను కరెక్ట్గా ఒక పర్సన్ అనుకోవాలి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ఎట్లా ఒక వ్యక్తి అని మనం అనుకుంటామో, ఇప్పుడు యెహోవా దేవుడు అనగానే ఒక వ్యక్తి, మనకు పిక్చర్ వచ్చింది. అలాగే యేసుక్రీస్తు కుమారుడు అనగానే ఒక పిక్చర్, ఒక వ్యక్తి అని. సో పరిశుద్ధాత్మ కూడా యాజ్ టీజ్గా 100% వ్యక్తి. ఫస్ట్ క్రైస్తవ సంఘంలో మార్పులు జరగాలి, ప్రపంచంలో మార్పులు రావాలి. ప్రపంచాన్ని తల్లక్రిందులు చేయడానికి ఇక్కడ నిలబడ్డాం, సో చెప్పడానికి కాదు. పరిశుద్ధాత్మ ఎవరు? హూ ఈజ్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ ఎగ్జాక్ట్లీ ఒక పర్సన్, అందులో డౌటే లేదు. కానీ పరిశుద్ధాత్మను ఒక శక్తిగా తీసుకొస్తే నీకు హాఫ్ నాలెడ్జీ వచ్చింది. పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి అనుకోవాలి. అప్పుడు మీరు అడగొచ్చు, అదేంటి పాస్టర్ గారు ఇంత డీటెయిల్గా చెప్తున్నారు, ఇంత పర్టిక్యులర్గా చెప్తున్నారు, పరిశుద్ధాత్మ శక్తి కాదా
ఆయన వ్యక్తి అనుకోవాలా? ఎస్, వ్యక్తి అనుకోవాలి. ఎలా అనుకోవాలి? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి పరిచయం చేస్తూ ఫస్ట్ టైం వ్యక్తిగా పరిచయం చేశాడు. మీకు ఇష్టం వచ్చిన రెఫరెన్సులు తీసుకొని ఊగులాడకూడదు. పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేస్తూ పరిచయం చేస్తూ ఒక వ్యక్తిగా పరిచయం చేశాడు, శక్తిగా చేయలేదు. మీరు ఒకసారి బైబిల్ చూడండి, యోహాను సువార్త 16:8. ఎందుకంటే ఇవి మీకు ఎవరు చెప్పడం, సంఘాల్లో పోయి ప్రసంగాలు ఈయన వస్తే ఇక్కడ ఏం కోదు. ఇక్కడ నీకు వాక్యం కరెక్ట్గా తెలియాలి, పక్కాగా తెలియాలి. వాక్యం మీద వీ హ్యావ్ క్లారిటీ కావాలి. సో యోహాను సువార్త 16:8లో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి మానవ జాతికి పరిచయం చేస్తూ ఏమంటున్నాడో చూడండి. ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. ఆయన వచ్చినప్పుడు ఆదరణకర్త అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పరిచయం చేస్తూ మానవ జాతికి ఆయన అంటున్నాడు. అంటే తండ్రి ఎట్లా ఒక వ్యక్తో, కుమారుడు ఎట్లా ఒక వ్యక్తో, పరిశుద్ధాత్మ కూడా అక్షరాల ఒక వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి. ఆయన నువ్వు శక్తిగా చూస్తే నీకు హాఫ్ నాలెడ్జి, ఆయన వ్యక్తిగా చూస్తే ఫుల్ నాలెడ్జి. పరిశుద్ధాత్మ ఒక పర్సన్, ఆయనకు ఒక పర్సనాలిటీ ఉంది, ఆయనకు ఒక మనసు ఉంది, హృదయం ఉంది, పద్ధతి ఉంది, గుణాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ యాజ్ ఇట్ ఈజ్ 100% పర్సన్, నో డౌట్ ఎట్ ఆల్. అయితే ఇక్కడ ఒక పాయింట్, ఒక డౌట్. మరి పరిశుద్ధాత్మ వ్యక్తి అయినప్పుడు మరి కంటికి కనిపించాలి కదా, మరి చేతికి తగలాలి కదా, స్పర్శకు తగలాలి కదా. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. పరిశుద్ధాత్మ వ్యక్తి అయితే ఆయన శరీరముతో లేడు కాబట్టి నీకు కంటికి కనపడటం. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే శరీరంతో ఉన్నాడు కాబట్టి మెటీరియల్ ఎక్కువ, అంటే ఒక భౌతిక రూపంలో ఉన్నాడు కనుక యేసుక్రీస్తుని చేతితో పట్టుకోవచ్చు, కంటితో చూడవచ్చు, ఫోటో దిగొచ్చు. ఆయన తిరుగుతాడు, మాట్లాడతాడు, తింటాడు. ఎందుకంటే ఆయనకు బాడీ ఉంది, ఆయన మెటీరియలిస్టిక్ అన్నమాట. బాడీ భౌతిక శరీరంతో ఉన్నాడు యేసు ప్రభు. అంటే ఆ భౌతికంగా ఉన్నాడు కాబట్టి కనపడతాడు. కానీ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. కానీ ఎందుకు కనపడ్డు? ఎందుకు ఫోటో తీయలేం, ఎందుకు చేత్తో పట్టుకోలేమంటే ఆయన శరీరంతో లేడుగా. ఆయన ఒక వ్యక్తే. కానీ ఆ వ్యక్తి ఎలాగున్నాడంటే ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అంటే ఆయన స్వరూపం ఆత్మస్వరూపం, కానీ వ్యక్తి. యేసుక్రీస్తేమో వ్యక్తి, శరీర స్వరూపం. అది ఇప్పుడు యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మకున్న తేడా తెలియాలి. యేసుక్రీస్తు ఏంటి? ఒక వ్యక్తి, శరీర స్వరూపి, అంటే శరీరం కలిగి ఉన్నాడు, ఒక మెటీరియలిస్టిక్ బాడీ, భౌతిక తత్వం కలిగి ఉన్నాడు కాబట్టి చేతి పట్టుకోవచ్చు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆయన స్వరం వినొచ్చు, లేదా ఫోటో దిగొచ్చు, కనిపిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ భౌతిక రూపంలో లేడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. మరి అప్పుడు ఆత్మను మనం కంటితో చూడలేం కదా, ఆత్మను చేత్తో పట్టుకోలేం కదా. అందువల్ల పరిశుద్ధాత్మ ఒక వ్యక్తే, కానీ ఆయనను మనం చూడటం కష్టం, మనం చేత్తో పట్టుకోలేం, స్పర్శ ఉండదు. మరి అప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అయి ఆత్మస్వరూపిగా మనలో నివసిస్తాడు. ఆయన ఒక వ్యక్తి అయితే ఆత్మస్వరూపిగా మనలో నివసిస్తాడు ఆయన. అది పరిశుద్ధాత్మ లోపల ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ మనకు రావాలి. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్ మనకు తెలుస్తుంది, మనకు చెప్తాడు అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నాడో లేడో మీకు క్లారిటీ ఇస్తా నేను. పలానా వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, పలానా వ్యక్తిలో లేడు అనేది నువ్వు ఎట్లా క్లారిఫై చేయగలవు, ఎలా నువ్వు రికార్డ్ చేయగలవు అంటే నీకు ఒక చిన్న విషయం చెప్తా. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే, ఆ వ్యక్తి చిన్న పొరపాటు చేసినా సరే తెలుసో తెలియకో చేశాడు అనుకో, చిన్న పొరపాటు చేసినా సరే అతడు సారీ చెప్పుకునేంత వరకు, క్షమాపణ అడుక్కునేంత వరకు అతను నెమ్మది ఉండదు. అంటే చాలా సెన్సిటివ్ అన్నమాట. మనం అనుకునే పరిశుద్ధాత్మ లక్షణాలు మన సంఘాల్లో చెప్పేవి బైబిల్లో ఉండవు. నేను చెప్పేది మీరు అర్థం చేసుకుని అపార్థం చేసుకోగాకండి. క్రైస్తవ్యాన్ని తప్పు త్రోవలో పట్టించగాకండి. క్రైస్తవ్యంలో పాత చింతకాయ పచ్చడి తీసుకొచ్చి చెప్పగాకండి. బైబిల్ టు బైబిల్ మాట్లాడండి. బైబిల్ టు బైబిల్ మాట్లాడండి. చాలా నువ్వు మాడిఫికేషన్ చేసుకోవాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడు అయినా, ఎన్ని సంవత్సరాలు మీరు చర్చికి వెళ్ళినా, చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ ప్లాన్, చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ టాకింగ్, చేంజ్ యువర్ వాకింగ్, చేంజ్ యువర్ సర్కిల్.
ఏదో క్రైస్తవ్యం పోతుందని చెప్పి దీన్ని గుడ్డిగా తీసుకెళ్ళగాకండి. క్రైస్తవ్యాన్ని వీ హ్యావ్ క్లారిటీ నౌ. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో నివసిస్తే దాని యొక్క సింబల్ ఏంటి, దాని యొక్క సిస్టమ్ ఏంటి, దాని సిగ్నల్ ఏంటి? అవును, పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడో ఆ వ్యక్తి చిన్న పొరపాటు చేసినా ఇంకా అతడు సారీ చెప్పిందాక లేక క్షమాపణ అడిగిందాకా అతనికి నెమ్మది ఉండదు. దేవుడి విషయంలో అయితే దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతాడు, మనుషుల విషయంలో అయితే మనుషుల దగ్గర క్షమాపణ అడుగుతాడు. ఆ అడిగిందాక ఇతనికి నెమ్మది ఉండదు. అలాంటి ఫీలింగ్స్ ఏ వ్యక్తిలో ఉన్నాయో ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడని చెప్పి నువ్వు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఎవడో చెప్పిన సోదంతా పెట్టుకొని ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి క్రైస్తవ సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు. మీకు కాదు కానీ కొన్ని ప్రాంతాలకు మేము వెళితే వేల మంది లక్షల మంది వచ్చి కూర్చుంటున్నారు. మీకు వాక్యం ఎక్కువైంది, మీకు వాక్యం అక్కర్లేదు, మాకు తెలుసు అనుకుంటున్నారు. సొంత తప్పులు తెలుసుకున్నారు. ఎవడు కూడా సిద్ధాంతాలు చెప్పేసుకొని అనుకూలంగా పోయి సంఘాలు తప్పుదోవ పట్టిస్తే రేపు ఒకరోజు మీరు కళ్ళు తెరుచుకుంటారు, దెబ్బతింటారు. మీరు బాగా బైబిల్ చదవండి. ప్రతిదీ బైబిల్కి టాలీ అవ్వాలి. నేను చెప్పని మరొకటి చెప్పని మరొకటి చెప్పని మరొకటి చెప్పని బైబిల్కి టాలీ అవ్వాలి. బైబిల్ని ఓవర్లుక్ చేయడానికి వీల్లేదు. బైబిల్ని విభేదించకూడదు. కనుక పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నాడని ఎలా చెప్పగలవు? ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, రైటు. బాప్తీసం తీసుకున్నాడు, రైటు. అతడు పరిశుద్ధాత్మను వరం పొందుకున్నాడు, రైటు. ఇప్పుడు అతను పరిశుద్ధాత్మ ఉన్నాడా లేడా ఎలా చెప్పగలవు? దానికి వచ్చి ఎవడో క్లారిఫికేషన్ ఇవ్వమానండి. క్రైస్తవ్యంలో నువ్వేదో సిద్ధాంతాలు చెబితే ఎవడికి కావాలి? చెత్త సిద్ధాంతాలు. చిన్న పిల్లోడికి కూడా క్లారిఫికేషన్ కావాలి. చిన్న పిల్లోడికి నువ్వు ఒక ఆన్సర్ ఇవ్వాలి. అంతేగాని ఏదో బోధించుకొని చెప్పేదేదో చెప్పేవాడికి తెలియదు, వినేదేదో వినేవాడికి తెలియదు. అది కాదు. వాక్యం అన్నప్పుడు నీతో మాట్లాడాలి. సో పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటాడో ఆ వ్యక్తి మైండ్ వేరు. అతడు చిన్న పొరపాటు చేస్తాడు, తెలిసే చేస్తాడో తెలియ చేస్తాడు, వెంటనే అతడు క్షమాపణ అడిగిన దాకా లేక సారీ చెప్పుకున్న దాకా సమాధాన పడేంత వరకు కూడా అతని మైండ్ నెమ్మదిగా ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లోపల నుండి వర్కౌట్ చేస్తాడు. అదే యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 16:8. దట్ ఇస్ నాట్ మై వర్డ్. ఏం చెప్పాడు అక్కడ? ఆయన వచ్చినప్పుడు, అది ఆయన వచ్చినప్పుడు, ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు, ఆయన ఈ మనుషుల్లోకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క రెస్పాన్స్ ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క సింబాలిక్ ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క వ్యవహారం ఏంటంటే ఈ పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి లోకమును ఒప్పింపచేయును. మనిషిని పాపాన్ని ఒప్పుకునేటట్టుకు చేస్తాడు, మనిషిని సరిచేస్తాడు. అలాంటి పరిస్థితి జరిగినప్పుడు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ వర్కౌట్ అవుతుందని మనం గుర్తుపట్టాలి. అది కాకుండా నువ్వు థీరీ తీసుకొచ్చి రెఫరెన్సులు తీసుకొచ్చి ఆ థీరీని పౌడర్ లాగా పూస్తే చెమట పోసినప్పుడు పౌడర్ అంతా పోయిద్ది. థీరీని తీసుకొచ్చి పౌడర్ లాగా పూస్తే థీరీ నిలబడదు. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ అంచె దినాల్లో రాకడొచ్చే టైంలో కూడా మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేకపోతే ఇంకెప్పుడు వస్తాయి? క్లారిటీ లేకుండా చస్తున్నావు, ముసలోడు అయిపోయావు, ముసలిదాని అయిపోయావు. 50-40 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, ఇంకా మనం క్లారిటీ తెచ్చుకోకపోతే ఎప్పుడు తెలుసుకుంటాం? అలాంటి వర్తమానాలు వినే ప్రజలు తక్కువయ్యారు. అయితే మన ప్రాంతాల్లో ఒక వాక్యం ఎక్కువై ఉండొచ్చు, కానీ కొన్ని ప్రాంతాల్లో మేము వెళ్తున్నాం. తెలంగాణ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతాలకు వెళ్తుంటే, నేను రాయలసీమ వెళ్తే 1 వే ట్రాక్ పెట్టేస్తారు. తెలుసా మీకు? 1 వే పెట్టేస్తారు. గంట సేపు పట్టింది రోడ్డు మీద జనాలు బయటకు వెళ్తానికి. మీరు ఒకసారి రాయలసీమ కనుక్కోండి. పెద్ద పెద్ద గ్రౌండ్స్లో ఫుల్ అయిపోతున్నాయి, చిన్న గ్రౌండ్ పట్టట్లేదు మాకు. ప్రజలు ఆకలితో ఉన్నారు. ఇక్కడేమో ఆకలి ఎక్కువైపోయింది, వాంతులు వస్తున్నాయి ఇక్కడ. కనుక దేవుని వాక్యం నేర్చుకోండి, వాక్యం మీద ఇంట్రెస్ట్ పెట్టండి, వాక్యం మీద మైండ్ పెట్టండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఒక పర్సనాలిటీ కలిగిన పర్సన్. ఆయనకి వ్యక్తిత్వం ఉంది, కాకపోతే ఆత్మస్వరూపిగా ఉంటాడు కనుక మనుషులు కనపడ్డు, భౌతిక రూపంలో లేడు. ఆయన మనలో నివసిస్తాడు. ఎప్పుడైతే మనం రక్షించబడి బాప్తీసం తీసుకుంటామో అప్పుడు మనం పరిశుద్ధాత్మను వరం పొందుకుంటాం. ఆయన మనలో నివసిస్తాడు. ఆ నివసిస్తూ ఏం చేస్తాడు? ఆయన చేసే పనులు చెప్పమంటే తెల్లారిందాక చెప్తా. అంటే పరిశుద్ధాత్ముడు చేసే యాక్టివిటీస్, ఆయన మనిషిలో చేసే ఫంక్షన్స్ ఏం చేస్తాడు, కదలిక ఏంటి, అందులో ముఖ్యమైనది ఆయన మనలను ఎప్పటికప్పుడు మన పాపాలు ఒప్పింపు చేస్తూ మనలను పరిశుద్ధపరుస్తూ ఉంటాడనమాట. అందుకే పరిశుద్ధాత్మ అని గ్రీకులో తర్జుమా చేశారు. పరిశుద్ధాత్మ అని ఎందుకన్నారు? ఆత్మ యొక్క థీమ్ ఏంటంటే పరిశుద్ధపరచుట, పరిశుద్ధ పరిచే ఆత్మ అంటారు. సో ఈ విధంగా పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు. అసలు ఎందుకు వచ్చాడు ఆయన?
యేసుక్రీస్తు వెళ్ళి పరిశుద్ధాత్మను భూలోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఏమంటే యోహాను సువార్త 14:16 లెక్కల ప్రకారం, యోహాను సువార్త 14:16 లెక్కల ప్రకారం పరిశుద్ధాత్మను యేసు ప్రభు ఎందుకు పంపించాడు? ఆయన ఎందుకు వచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు మన దగ్గర లేడు కాబట్టి పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయాడు కనుక ఆ యేసు ప్రభు ప్లేసుని భర్తీ చేయటానికి పరిశుద్ధాత్మ వచ్చాడు. అంటే యేసు ప్రభు లేనటువంటి లోటు భూమి మీద తీర్చడానికి. లేకపోతే పరిశుద్ధాత్మ వచ్చేవాడు కాదు. అసలు పరిశుద్ధాత్మ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎందుకు పంపబడ్డాడు, ఈ పర్పస్ ఎవడికి తెలియట్లా. యేసుక్రీస్తు భూమి మీద లేడు కాబట్టి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు కనుక ఆయన లేనటువంటి లోటు తీర్చబడాలి, ఆయన ప్లేస్ను భర్తీ చేయాలి, ఆయనలాగా చేయాలి. ఎవరు చేయగలరు? పౌలు గారు చేయగలడా? పేతురు గారు చేయగలడా? ఒక ప్రవక్త చేయగలడా? ఎవడి వల్ల కాదు. యేసుక్రీస్తు ప్లేస్ను భర్తీ చేయటం ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. ఏ ప్రవక్త చేయలేడు, ఏ మిషనరీ చేయలేడు, ఏ అపోస్తలుడు చేయలేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్లేస్ను భర్తీ చేయడానికి పరిశుద్ధాత్మ వచ్చాడు. అర్థం చేసుకోండి. అంటే యేసుక్రీస్తు లేనటువంటి లోటును తీర్చడానికి వచ్చాడు ఆయన. ఓకే, సరే, పరిశుద్ధాత్మ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇక్కడ యోహాను సువార్త 14:16 లెక్కల ప్రకారం ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చాడు. రాత్రి మీకు ఆ విషయాలని చెప్పాను. పాత నిబంధనలో పరలోకం నుంచి భూలోకానికి వచ్చి వెళ్ళేవాడు పరిశుద్ధాత్మ. కానీ క్రొత్త నిబంధనలో పర్మినెంట్గా ఇక్కడ ఉండటానికే వచ్చేసాడు. ఎల్లప్పుడూ మనతో ఉండటానికి వచ్చాడు. రక్షించబడినప్పటి నుంచి చచ్చిన దాకా మనతో ఉండటానికి వచ్చాడు. రెండవ రాకడ వచ్చేంత వరకు భూమి మీద ఉండటానికి వచ్చాడు. సో ప్రస్తుతం పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్నాడు. మరి ఆయన ఉండి ఏం చేస్తున్నాడు సార్? పరిశుద్ధాత్మ డ్యూటీ ఏంటో మీరు చెప్పగలరా? పరిశుద్ధాత్మ థియరీ చెప్పగలరా? టైప్స్ ఆఫ్ మెథడ్స్, పరిశుద్ధాత్మ పనిచేసే పద్ధతుల గురించి మీరు చెప్పగలరా? ఇక ఒక్కొక్క టాపిక్ ఎత్తుకుంటే గంటన్నర పోతాయి. మళ్ళీ బయట ఒక్క మాట కూడా చెప్పను, బైబిల్ టు బైబిల్. కనుక పరిశుద్ధాత్మ మరి ఇక్కడ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే రెండవ రాకడ వరకు ఇక్కడ ఉండటానికి వచ్చాడు, మనలో నివసించడానికి వచ్చాడు. ఎస్, యేసుక్రీస్తు స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చాడు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే భూమి మీద క్రైస్తవ సంఘాన్ని స్థాపించడానికి వచ్చాడు. స్థాపించటమే కాదు, రెండవ రాకడలో సంఘాన్ని తీసుకెళ్తానికి వచ్చాడు. అసలు ఒకటి కాదు, పరిశుద్ధాత్మ ఇక్కడికి ఎందుకు వచ్చాడో రీజన్స్ చెప్పమంటే 1 2 3 4 అట్ట లెక్కలేని రీజన్స్ వరుస పెట్టి చెబుతా. పరిశుద్ధాత్మ ఇక్కడికి ఎందుకు వచ్చాడో రీజన్స్ అన్నమాట. ఇవన్నీ మనం ఆలోచించుకుంటే ఏం ప్రసంగాలు వింటాం, ఎంతకాలం వింటాం? వాక్యాన్ని ఎప్పుడు అసలు ఆలోచించింది, వాక్యం అనేటువంటి ఫుడ్ ఎప్పుడు తీసుకుంటున్నాం మనం? కనుక పరిశుద్ధాత్మ వచ్చింది భూమి మీద సంఘం స్థాపించడానికి వచ్చాడు. తర్వాత సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత సంఘాన్ని తీసుకెళ్తానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన డ్యూటీ ఏంటంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకెళ్ళాలి. అప్పటి వరకు ఇక్కడ ఉంటాడు. ఉండి ఈ లోపు రక్షణ పొందే వాళ్ళందరూ రక్షణ పొందితే, అందరికి సువార్త అందితే, ఎవరెవరైతే రక్షించబడతారో వీళ్ళందరిని ఫిల్టర్ చేసుకొని వీళ్ళందరిని ఒక సంఘంగా చేసి తీసుకెళ్ళాలి. అది పరిశుద్ధాత్మ డ్యూటీ. కాబట్టి రెండవ రాకడ వచ్చే వరకు ఆయన భూమి మీద ఉంటాడు. ప్రతి వ్యక్తిని టచ్ చేస్తాడు. ఇంకా అదంతా నేను చెప్పట్లేదు, కానీ థియరీలోకి వెళ్తే బయటకు రాలేము, చాలా టైం తీసుకునేది. ప్రతి వ్యక్తిని పరిశుద్ధాత్మ టచ్ చేస్తాడు. రక్షించబడ్డ వాళ్ళు మొత్తాన్ని లెక్కలోకి తీసుకొని యేసుక్రీస్తు ఎప్పుడైతే రెండవ రాకడలో పరలోకంలో నుంచి బయలుదేరి మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి భూ అని ఒక్కసారి బోరధ్వనిస్తాడో ఇమ్మీడియట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని జంప్ అయిపోతాడు. అది పాయింట్. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, బోర ఊదినప్పుడు ఇమ్మీడియట్లుగా పరిశుద్ధాత్మ ఎక్కడ నుండి ఎడలిపోవును, భూగ్రహం నుంచి ఎడలిపోతాడు. పోతూ పోతూ సంఘాన్ని తీసుకెళ్తాడు. అందుకే ప్రస్తుతం పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు. రెండవ రాకడ వచ్చేంతవరకు ఈలోపు రక్షణ పొందే వాళ్ళందరిని రక్షించుకొని మరి సంఘాన్ని తీసుకెళ్ళి యేసు ప్రభు చేతుల్లో పెడతానికే పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆదికాండం 24వ అధ్యాయంలో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దొరికింది. అంటే అర్థం చేసుకోవడానికి ఆదికాండం 24వ అధ్యాయంలో ఏం జరిగింది? అబ్రహాం ఉంటాడు, వాళ్ళ కొడుకు ఇసాకు ఉంటాడు. ఇసాక్కి పెళ్లి సంబంధం కావాలి, భార్య కావాలి. అప్పుడు ఎలియాజరు ఉంటాడు, ఎలియాజర్ని పంపిస్తాడు. ఎలియాజరు వెళ్ళి రెబకాన్ని తీసుకొచ్చి ఇసాకు అప్పగిచ్చేస్తాడు. ఇది మనం ఒక మంచి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు క్రైస్తవ లోకంలో. అలాగే తండ్రి అని దేవుడు ఉన్నాడు. మరి తండ్రి అని దేవుడు ఏం చేశాడు? మరి పరిశుద్ధాత్మను అంటే పెండ్లి పెద్దను భూలోకాన్ని పంపించాడు. ఎందుకు? పెళ్లి కూతురుని తీసుకురావటానికి. తండ్రి అయిన దేవుడు
తన కుమారుడైన యేసుక్రీస్తుకు భార్యని తీసుకురావటానికి పరిశుద్ధాత్మను పంపించాడు. సో పరిశుద్ధాత్మ పెళ్లి పెద్దగా ఇక్కడికి వచ్చాడు, భూమి మీదకి వచ్చి ఎక్కడి నుంచి పెళ్లి కూతురుని తీసుకెళ్తాడు, ఎక్కడి నుంచి పవిత్రురాలైనటువంటి కన్యకుని వధువు సంఘాన్ని తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి యేసుక్రీస్తుకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అది పాయింట్. ఆనాడు ఎలియాజరు ఎలాగ అబ్రహాం దగ్గర నుంచి వచ్చి వెళ్ళి రెబకాను కనుగొని ఆమెను వెంట పెట్టుకొని తీసుకెళ్ళి ఇస్సాక్కి హ్యాండ్ ఓవర్ చేశాడో, రేపు అదే జరిగిద్ది. ఆ సిస్టమ్ పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చింది దేనికి? సంఘాన్ని స్థాపించడానికి. రేపు 8వ తారీఖు చెబుతా చాలా విషయాలు మీకు. గ్లోబల్ ప్రేయర్ డే వచ్చినప్పుడు చెబుతాను. ఆ రోజే పరిశుద్ధాత్మ దిగొచ్చిన రోజు. రేపు వచ్చే 8వ తేదీ సండే, హోలీ స్పిరిట్ సండే అన్నవాడు. పరిశుద్ధాత్మ దిగొచ్చిన రోజు, సంఘం స్థాపించబడిన రోజు, వచ్చే ఆదివారం. అప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుందాం. కనుక పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చింది సంఘాన్ని స్థాపించడానికి. స్థాపించి ఈ సంఘాన్ని ఒక పెండ్లి కుమార్తెగా, ఒక మంచి పవిత్రాలను కన్యకగా తయారు చేసి యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చి బోరూదినప్పుడు సంఘాన్ని తీసుకెళ్ళి ఆయనకు అప్పగిచ్చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ పాత్ర. కనుక పరిశుద్ధాత్మ ఒక నాయకుడు, ఒక మధ్యవర్తి, ఒక పెండ్లి పెద్ద, పెళ్లి కూతురుని తీసుకెళ్లేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ. మన పరిశుద్ధాత్మ గురించి నీకు అవగాహన లేకపోతే, నీకు డౌట్స్ ఉంటే నువ్వు చాలా కన్ఫ్యూజ్లో పడతావు. బైబిల్ సగం అర్థం కాదు. అందువల్ల ఇప్పుడు పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు, సంఘాన్ని స్థాపించాడు. రేపు 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ విషయం మీకు బైబిల్లో చూపించమంటారా? ప్రకటన 22:17. నోట్ దిస్ పాయింట్. ప్రకటన 22:17 అక్కడ ఏమన్నాడు? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. అది ఆత్మ పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్తున్నారు. అంటే 2వ రాకడలో ఆత్మ వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, పెళ్లి కూతురుని తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు. అవుట్. కాబట్టి ఇప్పుడు పెళ్లి కూతురుగా నువ్వు రెడవాలి. దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో నువ్వు ఉండాలి. ఉంటే పరిశుద్ధాత్మని నీ తీసుకెళ్ళిపోతాడు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాడు. సార్వత్రిక సంఘాన్ని తీసుకెళ్ళి యేసు ప్రభుకి అప్పగిచ్చేస్తాడు పరిశుద్ధాత్మ. అది అతని డ్యూటీ. అయితే ఇప్పుడు ఇంకో పెద్ద ప్రశ్నకు వచ్చాను, రండి. సెంటర్ పాయింట్కి వచ్చాయి. ఇప్పుడు రండి. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు రాకడొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఎలా తీసుకెళ్తాడు? ఒక మెయిన్ క్వశ్చన్ ఇది. యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చింది, ఓకే. బూర ఓదబడింది, ఓకే. ఆ సంఘం ఎత్తబడిద్ది, రైట్. ఇదంతా మన బైబిల్లో చదువుతాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ సంఘాన్ని ఎలా తీసుకెళ్తాడు? ఇదో పెద్ద ప్రాసెస్. ఇది చెప్తా మీకు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 విషయాలు మీకు క్లుప్తంగా చెప్పి అప్పుడు ముగింపు తీసుకొస్తా. ఎందుకంటే ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్తే టైం చాలా పట్టిద్ది. కనుక క్లుప్తంగా నేను చెప్తాను. ఎప్పుడన్నా ఒంగోలు ప్రాంతానికి వచ్చినప్పుడు అవకాశం కుదిరినప్పుడల్లా కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ గల వాళ్ళు ఉపయోగించుకోండి. సో పరిశుద్ధాత్మ దేవుడు 2వ రాకడలో సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆయనకు ఒక పద్ధతి ఉంది, ప్రాసెస్. దీని ప్రకారం 5 పనులు చేస్తాడు. సింపుల్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఈ 5 విషయాల మీద మళ్ళీ ఒక్కొక్క అరగంట మాట్లాడితే చాలా దూరం వెళ్ళిద్ది. అందుకని సింపుల్గా చెప్పాలి మీకు, అవుట్లైన్ మీకు అర్థం చేసుకోవడానికి. మొట్టమొదటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ చేసే నెంబర్ 1, సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు నెంబర్ 1 ముద్రించుట. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి చాలు, ఎక్కువ లోతుగా వివరించను, సమయం కుదరదు. నెంబర్ 1 ముద్రించుట. అంటే ఈ ప్రపంచం మొత్తం మీద 250 దేశాల్లో 800 కోట్ల మంది ప్రజల్లో ఎవరెవరినైతే ఎత్తబడే సంఘంలో తీసుకెళ్లాలని పరిశుద్ధాత్మ అనుకుంటాడో, తన మైండ్లో ఫిక్స్ అవుతాడో, అర్థమైందా? వాళ్ళందరికీ ఏం చేస్తాడంటే ముందు ముద్ర వేస్తాడు. అంటే 2వ రాకడ వచ్చింది, సంఘం ఎత్తబడిద్ది, కరెక్టే. పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకెళ్తాడు, కరెక్టే. ఎలా తీసుకెళ్తాడు? దాని ప్రాసెస్ ఏంటి? మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే నెంబర్ 1, పరిశుద్ధాత్మ ఎవరెవరిని తీసుకెళ్లాలనుకుంటాడో వారికి ముద్ర వేస్తాడు. దీనిని పరిశుద్ధాత్మ ముద్ర అంటారు, స్టాంపింగ్ అన్నమాట. ఎఫెసీ పత్రిక 1:13, ఎఫెసీ పత్రిక 4:30 కొన్ని రెఫరెన్స్లు మీరు చూడొచ్చు. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ముద్రిస్తాడంటే స్టాంపింగ్ గుద్దుతాడు. ఈ వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళొచ్చు, ఈ వ్యక్తిని తీసుకెళ్ళొచ్చు, ఈ ఇంట్లో ఈ 5గురిలో ఇద్దరిని, పలానా వ్యక్తిని తీసుకెళ్ళొచ్చు, ఓకే. ఈ ఇంట్లో ఒక 2 తీసుకెళ్ళొచ్చు, ఇదిగో ఈ సంఘంలో ఒక 100 మందిని తీసుకెళ్ళొచ్చు, అదిగో ఆ ప్రాంతంలో ఒక 50 మందిని తీసుకెళ్ళొచ్చు అని స్టాంపు గుద్దిపడేస్తాడు. దాన్ని పరిశుద్ధాత్మ ముద్ర అంటారు. అంటే ఎవరెవరినైతే తీసుకెళ్తాడో వాళ్ళకు ముద్ర పడిద్ది.
ఇప్పుడు ఉదాహరణకి ఇతర దేశాలకు మనం వెళ్తానికి ఎట్లా స్టాంపింగ్ అవుతుందో లేక వీసా వస్తుందో, మనము భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళాలంటే, భూమి మీద నుంచి మధ్యాకాశానికి వెళ్ళాలంటే, ఎత్తబడే సంఘములో ఉండాలంటే మనం అనుకున్నట్టుగా పప్పులేం ఉడకో, మన ప్రసంగాలు చెప్పినట్టు అక్కడేం జరగదు. దాన్ని కరెక్ట్గా తెలుసుకుంటే బాగుపడతావు, లేకపోతే పోతావు. విషయం తెలుసుకోవాలి. సో పరిశుద్ధ ఆత్మ ముద్రిస్తాడు ఒక్కొక్క వ్యక్తికి. అంటే ఏ వ్యక్తి మీద అయితే పరిశుద్ధ ఆత్మ ముద్ర ఉంటుందో వాళ్ళు మాత్రం పరలోకం వెళ్తానికి ఎలిజిబుల్ అవుతారు. ఇంక మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. మన జీవితంలో దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. కనుక రాకడలో పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆయన ప్రాసెస్ ఏంటంటే, ఒకటి నెంబర్ 1 ముద్రించుట, అంటే స్టాంపింగ్. మనం ఇతర దేశాలకు వెళ్తానికి చక్కగా ఎట్లాగో మనకు వీసా స్టాంపింగ్ వేసి పంపిస్తారో, అంటే మేము ఈ దేశం నుంచి ఈ వ్యక్తిని పంపిస్తున్నాం, ఈ వ్యక్తి ఆ దేశానికి రావచ్చు, మీరు కూడా తీసుకెళ్ళవచ్చు అని ఎట్లాగ మనం ఇక్కడి నుంచి ఎలో చేస్తామో అక్కడి నుంచి వాళ్ళు కూడా ఎట్లా రమ్మంటారో, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనం పరలోకానికి వెళ్తానికి ముద్రేస్తాడు. అంటే ఈ వ్యక్తి ఎత్తబడే సంఘంలో ఉండొచ్చు, ఈ వ్యక్తి పరలోకానికి వెళ్ళొచ్చు అని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరికైతే ముద్రేస్తాడో వాళ్ళే ఎత్తబడే సంఘంలో ఉంటారు. ఇక్కడ మరి వెంటనే మరో డౌట్ వచ్చింది మనకి, పాస్టర్ గారు మరి పరిశుద్ధాత్మ ముద్ర వేసేటట్టయితే ముద్ర ఎవరికి వేస్తాడు, ఎలా వేస్తాడు, దేన్ని బేస్ చేసుకుని వేస్తాడు? మరి పరిశుద్ధాత్మ ముద్ర వేయటానికి బేసిక్ ఏంటి? ఒక క్వశ్చన్లోకి వెళ్తే 100 డౌట్లు వస్తాయి, లోపలికి వెళ్ళిపోతే బయటకు వచ్చేలాగా తెల్లారిద్ది, మళ్ళీ బయటికి వెళ్ళాం, సబ్జెక్టే ఉండిద్ది. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ ముద్ర ఎవరికి వేస్తాడు తెలుసా? గుర్తుపెట్టుకోండి, రక్షించబడిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత ఎవరైతే దేవుడికి ఇష్టంగా భూమి మీద బ్రతుకుతారో, ఎవరైతే భూమి మీద దేవుడిని సాటిస్ఫై చేస్తారో వాళ్ళకు మాత్రమే స్టాంపింగ్ పడిద్ది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చిన్న పిల్లలు కూడా అర్థం అవ్వాలి. మేము రక్షించబడ్డాం అంటే కుదరదు. రక్షించబడ్డామండి, బాప్తీసం తీసుకున్నామండి, ఓకే, చర్చికి వెళ్తున్నామండి, ఆరాధన చేస్తున్నాం, వెరీ గుడ్. అయితే నీ ప్రవర్తన దేవుడికి సాటిస్ఫై అవ్వాలి. ఒక రక్షించబడిన వ్యక్తి యొక్క క్యారెక్టర్, అతని యొక్క ప్రవర్తన దేవుడికి సాటిస్ఫై అవ్వాలి. ఎప్పుడైతే దేవుడు నిన్ను చూసి సాటిస్ఫై అవుతాడో అప్పుడు నీకు స్టాంపింగ్ వేస్తాడు. దాన్ని పరిశుద్ధాత్మ ముద్ర అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తీసం తీసుకుంటాడండి, బాప్తీసం తీసుకుని మళ్ళీ తాగుబోతాడు అనుకోండి, ఉపయోగం ఏంటి? ఒక వ్యక్తి ఆరాధన చేస్తున్నాడు, ఆరాధన చేసి మళ్ళీ దొంగోడైపోతాడు, ఉపయోగం ఏంటి? అంటే అప్పుడు వాళ్ళ పరలోకం దేవుడు తీసుకెళ్లాలా? ఇక్కడ విషయం ఏంటంటే, సంఘం ఎత్తబడేటప్పుడు పరిశుద్ధాత్మకు ఒక సిస్టమ్ ఉంది, ఎవరిని తీసుకెళ్లాలని ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. అందులో మొట్టమొదటి ముద్రించబడిన వాళ్ళు తీసుకెళ్తాడు, పరిశుద్ధాత్మ ముద్ర. మీరు పరిశుద్ధాత్మ చేత విమోచన దినము వరకు ముద్రించబడితిరి అంటాడు పౌలు గారు. ఈ ముద్ర అనేది ఎప్పుడు పడుతుంది? ఇప్పుడు నా మీద ముద్ర పడాలా, లేకపోతే నీ మీద ముద్ర పడాలా? ఓకే, పరిశుద్ధాత్మ ముద్ర ఎప్పుడు వేస్తాడు? స్టాంపింగ్ అనేది మన ప్రవర్తన ఆయనకి నచ్చాలి, ఆయన మెచ్చాలి, మన క్యారెక్టర్ ఏంటి, లేకపోతే మన యొక్క బిహేవియర్, మన యొక్క పరిస్థితి ఆయనకి నచ్చాలన్నమాట. అంటే మనము రక్షించబడిన తర్వాత దేవుడిని సాటిస్ఫై చేయగలగాలి. ఇప్పుడు మనం ఎన్ని తప్పులు చేసినా ముందు క్షమిస్తాడు. మనం రక్షించబడినప్పుడు ఆయన క్షమాపణ అడుక్కున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు, నో ప్రాబ్లం. కానీ క్షమాపణ పొందిన తర్వాత, నువ్వు బాప్తీసం తీసుకున్నాక, దేవుడిని ఆరాధిస్తున్న తర్వాత, వాట్ ఈజ్ నెక్స్ట్ యువర్ డ్యూటీ ఏంటి? నెక్స్ట్ నువ్వేం చేయాలా? నువ్వు దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ భక్తి ద్వారా, నీ పద్ధతి ద్వారా, నీ బుద్ధి ద్వారా నువ్వు ఆయన్ని సాటిస్ఫై చేయాలి. ఏ రోజైతే నువ్వు ఆయన్ని తృప్తిపరుస్తావో ఆ రోజు నీకు స్టాంపింగ్ పడింది. అంతేగాని మేము రక్షించబడ్డాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం, మేము క్రైస్తవులం కాబట్టి మేము చెత్త పనులు చేస్తాం అంటే ఇక్కడ కుదరదు. ఒకవేళ చెత్త పనులు చేయొచ్చు, ఇక్కడ చలామణి అవ్వచ్చు, చివరికి ఇక్కడ ఫిల్టరేషన్లో మిగిలిపోతారు. అందుకని ఎవడు మోసపోకూడదు. దేవుని వాక్యం తెలుసుకోండి, తెలుసుకోకపోతే నష్టపోతారు తర్వాత సంగతి తర్వాత. కాబట్టి దేవుణ్ణి సాటిస్ఫై చేయాల్సిన పని మనకుంది రక్షించబడిన తర్వాత. ఆయన ఎప్పుడైతే నువ్వు తృప్తిపరుస్తావో అప్పుడు ఏమంటాడు, ఈ వ్యక్తి వెరీ గుడ్, ఈ వ్యక్తి రక్షించబడకముందు దుర్మార్గుడు, పనికిమాలినోడు, లేకపోతే తిరిగిపోతాడు, తాగుబోతాడు, తిరిగిపోద్ది, లేకపోతే గయ్యాలి, రైట్, ఈ వ్యక్తిని నేను క్షమించేశాను, అయిపోయింది. ఇప్పుడు క్షమాపణ పొంది నాకు ఏమైంది? ఈ వ్యక్తి నన్ను సాటిస్ఫై చేస్తుంది, ఎస్ డన్, స్టాంప్ అవుట్. క్రైస్తవ్యంలో రావాల్సింది ఏంటంటే దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి. నువ్వు మనం రక్షించబడ్డామని చెప్పి మనం డబ్బాలు కొట్టుకోవడం కాదు, మనం దేవుణ్ణి తృప్తిపరచగలగాలి. ఆయన మనల్ని రక్షించాడు, ఓకే, క్షమించాడు, ఓకే, మన కోసం ప్రాణాలు పెట్టాడు, రక్తాలు కార్చాడు, అయిపోయింది. మరి ఇన్ని చేసిన దేవుణ్ణి నీ బుద్ధి ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ భక్తి ద్వారా నువ్వు ఆయన్ని సాటిస్ఫై చేయాలి.
ఇప్పుడు మీకు తెలుసు, స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళకి టీసీ ఇచ్చి పంపించినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది ఇప్పుడు లేదనుకోండి, అది కాలేజీలో ఇవ్వట్లేదు, అక్కడ తీసుకునేవాడు కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇచ్చేవాడికి లేదు, తీసుకునేవాడికి లేదు. వెనకట్లో ఉండేది, దాని పేరు సీసీ అంటారు, అంటే కాంటాక్ట్ సర్టిఫికేట్. టీసీ ఉన్నంత మాత్రాన, మార్క్స్ లిస్ట్ ఉన్నంత మాత్రాన, ప్రొవిజనల్ ఉన్నంత మాత్రాన పూర్వకాలంలో చేర్చుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అవన్నీ ఎప్పుడో పోయినాయి. అవన్నీ చూసి ఏమన్నా నీకు సీసీ ఎదురా అనేవాళ్ళు. అప్పుడు వీడు పోయి మళ్ళీ కాలేజీకి వచ్చి, సార్ సీసీయా నువ్వు ఎప్పుడు వచ్చావురా కాలేజీకి, నీకు సీసీ అయ్యడానికి నీకు టీసీ ఇస్తే వాడు చేర్చుకున్నాడు సార్. టీసీ కాదంట, సీసీ కావాలంట సార్. అప్పుడు ఏం చేయాలంటే కింద ఒకటి రాస్తాడు, సాటిస్ఫైడ్ అనో బెటర్ అనో సమ్ బెటర్ అని ఏదో ఒకటి రాసేసి పంపిస్తే అప్పుడు అవతలోడు చేర్చుకుంటాడు. అది కావాలి. ఇప్పుడు క్రైస్తవుడికి సీసీ కావాలి. టీసీలతో పనులవు, ఇక్కడ మార్క్స్ లిస్ట్తో పనులవు. నాకు 199 మార్కులు వచ్చినాయని తీసుకెళ్ళి చెత్తకుండీలో పడేయి మార్కులు. ఇక్కడ కావాల్సింది మార్క్స్ లిస్ట్ కాదు, ప్రొవిజనల్ కాదు, టీసీ కాదు, సీసీ కావాలి. నువ్వు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చావో ఆ ఇన్స్టిట్యూషన్ నీ గురించి సాటిస్ఫై అయిందా? ఇది క్రైస్తవుడికి కావాల్సింది. భూలోకంలో నుంచి పరలోకానికి వెళ్ళేవాడికి సీసీ కావాలి, క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గురించి సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు స్టాంప్ వేస్తాడు. ఈ వ్యక్తి పరలోకం వెళ్ళటానికి ఓకే, రేపు నేను ఎత్తబడే సంఘంలో ఇతన్ని తీసుకెళ్ళొచ్చు, నో ప్రాబ్లం అని పరిశుద్ధాత్మ మనకి సీసీ ఇచ్చినాక అప్పుడు తీసుకెళ్తాడు. అదే బైబిల్ చెప్పేది. కానీ ఇప్పుడు మన ప్రసంగాల్లో ఆ పదాలు కూడా కనపడవు మనకి. ఇప్పుడు ప్రసంగాలంతా ఎవడికి అనుకూలం కూడా ప్రసంగాలు చేసుకొని ఒకళ్ళు విమర్శించుకోవటమో లేకపోతే ఇంకేదో ఆ చెప్పిన పెట్టకథలు చెప్పుకొని తిరగటం తప్పితే బైబిల్లో ఉన్నటువంటి పదజాలం కూడా వాడలేని పరిస్థితులకు వచ్చాం మనం. బైబిల్ యొక్క టర్మ్స్ కూడా వాడలేని పరిస్థితులకు వచ్చాం మనం. అంత వెనకబడిపోయాం. మనం ఎదుగుతున్నాం అనుకుంటానే తెలియకుండానే తగ్గిపోతున్నాం. తెలుసుకోవాలి. సో నెంబర్ 1, రెండవ రాకడలో పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్తాడు, అది ప్రశ్న. పరిశుద్ధాత్మ పాత్ర ఏంటి? ఇక్కడ మీకు 5 విషయాలు సింపుల్గా చెప్తా. సింపుల్గా తక్కువ టైం చెప్పేస్తా, నోట్ చేసుకో. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ఎవరెవరిని తీసుకెళ్లాలనుకుంటాడో వాడికి స్టాంప్ వేస్తాడు, అంటే ముద్ర వేస్తాడు. అది మనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలిసినా పర్వాలేదు, తెలియకపోయినా పర్వాలేదు. ఎడిదిరికి ముద్రపడిందంటే చాలులే. ఆ తెలుసుకునే ఆ జ్ఞానం మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోయినా ముద్రపడింది అనుకోండి. అంటే ఎప్పుడు ముద్రపడుతుందంటే దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు తృప్తిపరచగలుగుతావో అప్పుడు నీకు స్టాంపింగ్ పడింది. అది అసలు బోధ. నెంబర్ 1 అది పరిశుద్ధాత్మ ముద్రిస్తాడు. నెంబర్ 2, ఆ తర్వాత ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ ఎవరెవరినైతే తీసుకెళ్లాలనుకుంటాడో వారిని విభజిస్తాడు. నెంబర్ 1 ముద్రించుట, నెంబర్ 2 విభజించుట. విభజన అంటే 800 కోట్ల మందిలో నుంచి ఎవరెవరిని తీసుకెళ్లాలనుకుంటాడో వాళ్ళ మొత్తాన్ని సపరేట్ చేస్తాడు. విభజించుట. ఈ విభజన ప్రక్రియ చేసేవాడు పరిశుద్ధాత్మ. అందుకని యేసుక్రీస్తు చాలా క్లియర్గా చెప్పాడు, 2 తిరుగులు ఇసురుదురు, ఒకరు ఎత్తబడును, ఒకరు ఎడవబడును. 2 పొలములో ఉందురు, ఒకరు ఎత్తబడును, ఒకరు ఎడవబడును. 2 ఒక మంచం మీద పొనుకుంటారు, ఒకరు ఎత్తబడును, ఒకరు ఎడవబడును. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి చెప్పండి? ఏం కనిపిస్తుందండి? సపరేషన్, విభజన కనిపిస్తూ ఉంది. సో ఈ విభజన ప్రక్రియను చేసేవాడు పరిశుద్ధాత్మ. ముందు ముద్రిస్తాడు. ముద్ర వేసిన తర్వాత ఏం చేస్తాడంటే మిగతా వాళ్ళందరినీ ముద్రించిన వేరు చేస్తాడు. కలపడికి 2 విభజిస్తాడు. 4 కలిసి ఉంటారు, వారిలో ముద్రించబడ్డవాడు సపరేట్గా వెళ్ళిపోతాడు, మిగతా 3 ఉండిపోతారు. 10 మంది కలిసి ఉంటారు, వారిలో ముద్రించబడ్డ వాళ్ళు 2 సపరేట్ అయిపోతారు, మిగతా 8 మంది ఉండిపోతారు. ఇదంతా మీరు బైబిల్లో తెలుసుకోవాలి, సపరేట్గా తెలుసుకోవాలి అంచె దినాల్లో. ఇది తెలుసుకోకుండా మేము ఏదేదో తెలుసుకున్నామంటే అది మీకు ఉపయోగపడదు. కాబట్టి 1 ముద్రిస్తాడు, 2 విభజిస్తాడు. అంటే ముద్ర వేసిన వాళ్ళందరినీ మిగతా వాళ్ళతో వేరు చేస్తాడు. సపరేషన్ జరుగుతుంది. వాళ్ళకి ఇంట్లో ఉండొచ్చు, ఒక సంఘంలో ఉండొచ్చు, ఒక బస్సులో ఉండొచ్చు, లేక 2 భార్యాభర్తలు అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ విభజిస్తాడు. ఇటు రక్షణ పొందిన వాళ్ళని లేక ముద్రించిన వాళ్ళని మిగతా వాళ్ళని కలవకుండా చేస్తాడు. విభజించబడతారు. ఒక్క రెప్పపాటులో సపరేషన్ జరుగుతుంది. ఎస్, సంఘము ఎత్తబడే టైంలో రెండవది విభజన జరుగును. నెంబర్ 3, సింపుల్గా అర్థం చేసుకోండి ఈ పదాలు. ఇప్పుడు ఒక్కో పదం గురించి మళ్ళీ నేను చెప్పమంటే అరగంట పట్టిద్ది. మళ్ళీ ఎగ్జాంపుల్స్ చెప్పి రెఫరెన్సులు చెప్పి ఆ థియరీ అంతా మీకు చెప్పాలంటే మీరు చాలా ఇంట్రెస్ట్గా వినగలరు, కానీ చాలా టైం పట్టిద్ది. నేను తీసుకోవట్లేదు టైం కనుక మీరు అర్థం చేసుకోండి. ముందు ముద్రిస్తాడు, ఓ పని అయిపోతుంది. రెండవది ముద్రించిన వారిని విభజిస్తాడు. ఎవరెవరికి ముద్ర ఉందో ఎవరెవరికి ముద్ర లేదో పరిశుద్ధాత్మ వారిని సపరేట్ చేసేస్తాడు. 2 భార్యాభర్తలే ఉండొచ్చు, ఒకళ్ళు ఎత్తబడవచ్చు, ఒకళ్ళు ఎడవబడవచ్చు. దాన్ని ఏముంది? 2 ఫ్రెండ్స్, ఒకళ్ళు ఎత్తబడవచ్చు, ఒకళ్ళు ఎడవబడవచ్చు. అంటే విభజన.
రక్షణ పొందిన వాళ్ళని దేవుడికి వేరు చేస్తాడు. ఎత్తబడే సంఘాన్ని, విడిచిపెట్టబడే గుంపుని దేవుడు సపరేషన్ చేస్తాడు. ఎస్, అది పరిశుద్ధాత్మ చేసే ప్రాసెస్. నెంబర్ 3, ఆ విభజన చేసిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? నెంబర్ 3 అద్భుతమైన విషయం, విభజన చేసిన తర్వాత దేహ విమోచన జరిగిస్తాడు. నెంబర్ 3, ఎవరినైతే ముద్రించాడో, నెక్స్ట్ ఎవరినైతే విభజించాడో, ఈ విభజన చేసిన గ్రూప్ మొత్తానికి మూడవది దేహ విమోచన జరిగించును. దేహ విమోచన అంటే మీకు తెలుసా? ఆ పదానికి అసలు అర్థం తెలుసా? అది చెప్పండి, గంట బట్టి మాట్లాడండి. దేహ విమోచన అంటే ఎవరైనా అర్థం చెప్పొచ్చు ఈ గ్రౌండ్లో. అసలు బైబుల్ టర్మ్స్కి అర్థాలు చెప్పేవాళ్ళు కూడా లేరండి ప్రసంగ సంఘం తర్వాత. కానీ దేహ విమోచన అని పదం చదువుతాం కదా, దాని అర్థం ఏంటి? దేహ విమోచన అంటే ఏంటి? పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు ముందు ముద్రిస్తాడు, అయిపోయింది. తర్వాత విభజిస్తాడు, తీసుకెళ్లే వాళ్ళందరినీ సపరేట్ చేసేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు దేహ విమోచన జరిగిస్తాడు. దేహ విమోచన అంటే అర్థం ఏంటి తెలుసునా? మన దేహములో ఉన్నటువంటి పాప స్వభావం అనే గుణాన్ని తీసేస్తాడు అన్నమాట. అది దేహ విమోచన. దేహమును విమోచించుట అంటే మన దేహములో ఉన్న పాప స్వభావాన్ని తీసిపడేస్తాడు మనం తీసుకెళ్లే ముందు. ఎందుకంటే మనం రక్షించబడినంత మాత్రాన ఆ పాప స్వభావం బయటికి వెళ్ళదు. మనం చచ్చిందాక మనలోనే ఉండిద్ది అది. ఆ పాప స్వభావం ఆ పండు తినినప్పుడు మనలోకి వచ్చింది ఆ పాప స్వభావం. మనం చచ్చిందాక అది పోదు, మనలోనే ఉండిద్ది. అయితే రేపు రెండవ రాకడలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనల్ని పరలోకం తీసుకెళ్లేటప్పుడు ఆ దేహ విమోచన జరిగిస్తాడు. అంటే మన దేహంలో ఉన్నటువంటి పండు తినటం ద్వారా కలిగిన ఫుడ్ ఎఫెక్షన్ లేక ఫుడ్ యొక్క ఇన్ఫెక్షన్, ఫుడ్ ఇంఫెక్షన్ అంటారు, ఆ విషం లేక పండు తినటం ద్వారా మనలోకి వచ్చినటువంటి పాప స్వభావాన్ని తీసేస్తాడు. ఆదాము హవ్వల కాలంలో పండు తిన్నప్పుడు పాపం చేయటం కాదు, అది పాప స్వభావం వచ్చింది మనిషిలోకి. మనోళ్ళు పాపం చేశాడని చెప్పకొస్తున్నారు, పాత థియాలజీ. పాపం చేయటం కాదు, పాప స్వభావం అనేది ఎంటర్ అయింది పండు ద్వారా. ఆ పాప స్వభావం పోదు, చచ్చిందాక పోదు. అయితే రెండవ రాకడలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు ఒక్కొక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని తీసేస్తాడు. దాన్ని దేహ విమోచన అంటారు. అంటే దేహమును విమోచించుట, ఆ దేహములో ఉన్న పాప స్వభావం ఇక లేకుండా చేస్తాడు. ఒకవేళ బాగా అర్థం చేసుకోండి, ఒకవేళ దేవుడు దేహ విమోచన జరిగించకుండా సంఘాన్ని పరలోకం తీసుకెళ్తే 2 రోజుల్లో పరలోకం మొత్తం కంపైపోయింది. ఒకవేళ సంఘాన్ని కానీ దేవుడు చక్కగా పరలోకం తీసుకెళ్ళాడంటే 2 రోజుల్లో సంఘం పరలోకానికి వెళ్ళి పరలోకం మొత్తం భ్రష్టు పట్టిస్తారు మళ్ళీ. ఎందుకంటే పాప స్వభావం ఎక్కడికి వెళ్దాం, చచ్చిందాక పోదు. పరలోకం తీసుకెళ్తే మళ్ళీ అక్కడ పాప స్వభావం మళ్ళీ బయటకు వచ్చింది. అందుకని పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ దేహ విమోచన జరిగించి తీసుకెళ్తాడు. అంటే ఈ మనిషిలో ఉన్న ఆ పాప గుణాన్ని తీసి పడేసి అక్కడికి తీసుకెళ్తాడు. ఒకవేళ ఆ పాప గుణాన్ని తీసేయకుండా లేదా ఆ పాప స్వభావాన్ని తీసేయకుండా ఏదో రక్షించబడ్డాళ్లే, నేను క్షమించాను కదా, నా రక్తంలో కడిగాను కదా అని కానీ పరలోకం తీసుకెళ్తే 2 రోజుల్లో పరలోకం మొత్తం కంపు అయిపోయి మళ్ళీ భూలోకం అయిపోయింది. అది ఆ సంగతి దేవుడికి తెలుసు. అందుకని సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు మూడవది దేహ విమోచన జరిగిస్తాడు. అనగా దేహములో ఉన్న ఈ పాప స్వభావం, దేహములో ఉన్న ఈ పాప గుణాన్ని తీసిపడేసి అప్పుడు తీసుకెళ్తాడు పరలోకానికి. ఆ తర్వాత ఇక మనిషి తప్పు చేయాలన్నా ఇక చేయలేడు ఇక. ఎందుకంటే ఆ స్వభావమే తీసిపడేస్తాడు, అది ఆ గుణం తీసేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఇక అతను చేయలేడు, చెయ్యాలన్నా అతని వల్ల కాదు, ఆ ఆలోచన కూడా రాదు ఇక పరలోకానికి వెళ్ళినాక. సో ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు చెప్పండి. ఇప్పుడు ప్రాసెస్ మీకు అర్థమవుతుందా? రెండవ రాకడ వచ్చిద్ది, ఓకే, బోర ఊదబడిద్ది, రైట్. పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకెళ్తాడు, అందుకే ఇక్కడ భూమి మీద ఉన్నాడు, రైట్. సో పరిశుద్ధాత్మ సంఘాన్ని ఎలా తీసుకెళ్తాడు సార్? అప్పుడు పరిశుద్ధాత్మ అవలంబించే పద్ధతి ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ఎవరెవరిని తీసుకెళ్తామో ముద్ర వేసుకుంటాడు. పొలానోని నెంబర్ 1 2 3 సీరియల్ నెంబర్ ఇస్తాడు, ముద్ర వేస్తాడు, అయిపోయింది. రెండోది విభజిస్తాడు, ముద్రించిన వాళ్ళు మొత్తాన్ని సపరేట్ చేసి పడేస్తాడు. ఇప్పుడు సపరేట్ చేసినాక ఏం చేస్తాడంటే దేహ విమోచన జరిగిస్తాడు. అంటే వాళ్ళ దేహంలో ఉన్న పాప స్వభావం తీసిపడేస్తాడు. ఎందుకంటే ఆ స్వభావం తీసేసాడు అనుకోండి, ఇంకా పరలోకి వెళ్ళాక నో ప్రాబ్లం. ఇంకా అతనికి ఆ తప్పు చేయాలని ఆలోచన రాదు, ఆ చూపులు ఉండవు, ఆ మాటలు ఉండవు, ఆ చెడు ఉండదు, ఇంకా ఆలోచన ఉండదు, తప్పు కూడా చేయడు. ఆ గుణమే తీసిపడేస్తాడు అన్నమాట. దాన్ని దేహ విమోచన అంటారు.
సో పరిశుద్ధాత్మ సంఘానికి దేహ విమోచన చేసి తీసుకెళ్తాడు. నెంబర్ ఫోర్ ఎప్పుడైతే ఈ దేహ విమోచన జరిగిద్దో ఇమ్మీడియట్లుగా చేంజ్ అవర్ బాడీ అంటే దేవుడు మన మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చిపడేస్తాడు. ఎప్పుడు దేహ విమోచన జరిగించినాక, ఈ శరీరంలో ఉన్న పాప తత్వాన్ని తీసివేసిన తర్వాత, పాప స్వభావాన్ని తీసేసిన తర్వాత ఇమ్మీడియట్లుగా చేంజ్ అవర్ బాడీస్. ఎస్, ముందా అది తీసేస్తాడు. ఏది? ఈ పాప గుణం దేహ విమోచన అయిపోయింది. నెక్స్ట్ వెంటనే ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చేస్తాడు. మహిమ శరీరాలు ధరించుకుంటాం, దేవదూతుల్లాగా మహిమ శరీరాలు కలిగి ఉంటాం. నెంబర్ 4, ఇమ్మీడియట్లుగా మన శరీరాలు మారిపోతాయి. ఈ మట్టి శరీరం అక్కర్లేదు, ఈ పాపిష్టు శరీరం అక్కర్లేదు, ఈ రోగిష్టు శరీరం, ఈ ముసల శరీరం, ఈ వికలాంగుల శరీరం, ఈ మరణించే శరీరం అక్కర్లేదు. చేంజ్ యువర్ బాడీ ఇమ్మీడియట్లీ. నీ శరీరం మార్చబడిద్ది, దేవుడు నీకు మహిమ శరీరం ఇస్తాడు. నెంబర్ 4, ఇక ఫైనల్ ఫినిష్. ఆ తర్వాత మనందరికి మహిమ శరీరాలు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే మనందరిలోకి ఒకేసారి ఎంటర్ అవుతాడు. దీనికి గ్రీకులో వాడిన పదం ఏంటంటే వశపరుచుకొనుట అనే పదం వాడాడు. అంటే మనకు మహిమ శరీరాలు ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ మనలోకి ఎంటర్ అయిపోతాడు, లోపలికి వెళ్ళిపోయి మనల్ని తన కంట్రోల్లోకి తీసేసుకుంటాడు, వశపరుచుకుంటాడు. వెంటనే అని పోరవుతుండగా ఈలోపు పరిశుద్ధాత్మ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసేసుకొని మనల్ని వశపరుచుకొని ఒక్కసారిగా కొన్ని కోట్ల మందిని ఒకేసారి, ఆయన సర్వాంతర్యామి గనుక కొన్ని కోట్ల మందిలో ఒకేసారి ప్రవేశించి ఒక విమానం పైకి లేచినప్పుడు అందరూ ఎట్లా పైకి లేచి లోన కూర్చున్న వాళ్ళంతా ఒకేసారి ఎట్లా పైకి లేచి వెళ్ళిపోతారో సార్వత్రిక సంఘం మొత్తాన్ని తన కంట్రోల్లో తీసేసుకుంటాడు పరిశుద్ధాత్మ. ప్రతి వ్యక్తిని వశపరుచుకుంటాడు. ఇక బోర ఊదిన వెంటనే పరిశుద్ధాత్మ రైని పైకి లేచాడంటే సంఘం మొత్తం పైకి లేచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అనుకోండి, బోర ఊదిన వెంటనే నాలో పరిశుద్ధాత్మ పైకి లేస్తున్నాడు. నాలో లేచిపోయాడంటే ఆటోమేటిక్గా నేను లేచి వెళ్ళిపోతా. నేను కూర్చొని ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు, నిద్రలో ఉండొచ్చు, మెలకుగా ఉండొచ్చు, అనవసరం. నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయన లేచి వెళ్ళిపోతాడు, నన్ను లాక్కుని వెళ్ళిపోతాడు. సో పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటే వారు ఈ మహిమ శరీరాలతో ఎత్తబడతారు. భూమి యొక్క ఆకర్షణ శక్తిని అధిగమించి స్పేస్లో నుంచి జంప్ అయిపోతారు. ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తికి లోనవ్వాల్సిన పని లేదు, ఈ స్పేస్లో ఆగాల్సిన పని లేదు. ఈ మధ్య బ్లాక్ హోల్స్ కొన్ని కనిపెట్టారు. బ్లాక్ హోల్స్గా దాని బాబును కూడా దాటుకుని వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ శక్తితో మనిషి మహిమ శరీరముతో ఒక్క రెప్పపాటున ఎగిరి మధ్య ఆకాశంలో ప్రభువును కలుసుకుంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, ఓ యేసు ప్రభువా, ఇదిగో నీ సంఘం నీకు అప్పగిస్తున్నాను, ఇదిగో నీ భార్య. ఈ భార్యని ఏం చేశాను? నేను రక్షించాను, పరిశుద్ధపరిచాను, స్టాంపింగ్ వేశాను, ముద్రేశాను, సపరేట్ చేశాను, దేహ విమోచన చేశాను, మహిమ శరీరంగా మార్చాను, నీ దగ్గరికి తీసుకొస్తున్నాను, నీకు అప్పగిస్తున్నాను. ఇది పద్ధతి. సో పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తుకి అప్పగిస్తాడు. మధ్య ఆకాశంలో మనం ప్రభువును కలుసుకుంటాం. అప్పుడు యేసుక్రీస్తు సంఘాన్ని మధ్య ఆకాశంలో కలుసుకున్నాక పెండ్లి కుమార్తెగా స్వీకరించిన తర్వాత అప్పుడు పరలోకం వెళ్తాం, తర్వాత న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం, తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొంటాం. ఇంకా ఆ తర్వాత చాలా విషయాలు ఉంటాయి అనుకోండి, మనకు అవసరం లేదు, ఇక్కడ ఆగుదాం. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ డ్యూటీ చాలా ఎక్కువ ఉంది. పరిశుద్ధాత్మ పాత్ర అమోఘం, అద్భుతం. పరిశుద్ధాత్మే సంఘాన్ని స్థాపించాడు భూమి మీద. మళ్ళీ పరిశుద్ధాత్మే సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. ఆయనకి ఇష్టం వచ్చిన తీసుకెళ్తాడు, మిగతా వాళ్ళని వదిలేసి వెళ్తాడు. అందుకని మనోళ్ళు మంచి పాట ఉంది కదా, పరిశుద్ధాత్మను కోరుమా ప్రభు నీ పేరట వేడుమా. ఏంటంట? పరిశుద్ధాత్మ లేనిదే యేసును ఎరుగుట కాదది. అది లెక్క. పరిశుద్ధాత్మ లేకుండా యేసును ఎరుగుటే కాదది. కనుక పరిశుద్ధాత్మే మొత్తానికి మూలం. అందుకే ఇక్కడికి వచ్చాడు. కాబట్టి రేపు సంఘం మొత్తాన్ని రక్షించుకొని, విమోచించుకొని, మహిమ శరీరాలు ఇచ్చుకొని అందరిని భూమి మీద నుంచి తీసుకెళ్ళి మధ్యాకాశంలో ప్రభువుకి అప్పగిస్తే అప్పుడు మనమంతా వధువు సంఘంగా అక్కడికి వెళ్ళిపోతాం. అలాంటి టైం దగ్గరికి వచ్చింది. కనుక రాకడ దగ్గరికి వచ్చింది. రాకడ గుర్తులు జరుగుతున్నాయి. మనకు తెలుసు ఆ సంగతి. రెండవ రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మీరు ఆ ఛానల్లో చూడండి, క్రీస్తు రాకడ ధ్వనిలో ఛానల్లో ఉంటే చూసుకోండి. కాబట్టి బోర ఊదిని వెంటనే పరిశుద్ధాత్మ తీసుకెళ్తాడు. ఓకే, ఇక ముగింపు విషయం ఏంటంటే, మరి రెండవ రాకడ వస్తే పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకెళ్తే
వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉన్నామా? అది దాంతో ముగిద్దాం. వెళ్ళే అర్హత మనకుందా? లేక మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మన మనస్సాక్షిని సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయా? లేక క్షమాపణ అడుక్కోవాల్సిన విషయాలు ఉన్నాయా? ఒకరినొకరు క్షమాపణ అడుక్కోకుండా, సమాధానం పడకుండానే పరలోకం పోతావా? అవన్నీ జరిగే పనులేనా? సమాధానం పడకుండా, ఐక్యత లేకుండా, క్షమాపణ అడుక్కోకుండా, మరి పరిశుద్ధపరచబడకుండా, ఎవడికి వాళ్ళే నీ హృదయం కఠినపరుచుకొని నాకు వాక్యం తెలుసు అనుకుంటే నిన్ను నువ్వే ఆత్మ వంచన చేసుకుంటావు. రేపు ప్రమాదంలో పడిపోతావు. జాగ్రత్త. దేవుని పిల్లలు ఐక్యతగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, ఒకళ్ళొకరు క్షమాపణ అడుక్కుంటారు, పరిశుద్ధపరచుకుంటారు, సరి చేసుకుంటారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి స్టాంపింగ్ వేసి మనల్ని తీసుకెళ్తాడు. ఆ విధంగా మనం పరలోకంలో ఉండగలుగుతాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభు వస్తే బోర ఊదితే, ఎస్, సంఘం ఎత్తబడితే అందులో వెళ్ళటానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు. మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లు నాలో ఉండొచ్చు, నీలో ఉండొచ్చు, ప్రతి ఒక్కరిలో ఉండొచ్చు. వాటిని నువ్వు సరి చేసుకోవాలి. అది గొప్పతనం. పొరపాట్లు ఉన్నాయా లేవా అది కాదు ఇక్కడ ముఖ్య విషయం. ప్రతి ఒక్కడు ఈతల్లో ఆ పొరపాటు ఉంది, అతనిలో ఈ పొరపాటు, అది కాదు. అది చెత్తాలో వచ్చిన ఒక వ్యక్తిలో పొరపాట్లు ఉన్నాయా లేవా, తప్పు చేశాడా చేయలేదా, అది కాదు ఇక్కడ గొప్ప సంగతి. అసలు సంగతి ఏంటంటే సరి చేసుకొనుట. అది మనిషి సరిచేయబడాలి, దేవునికి ఇష్టడుగా మార్చబడాలి. అదే నేను చెప్పా, సీసీ కావాలని, క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలి, దేవుడి సాటిస్ఫై అవ్వాలి. బోర ఊదినప్పుడు ఆయన సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఎస్, న్యాయాధిపతిగా ప్రభు వచ్చినప్పుడు గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి. గొర్రెలు విశ్వాసులు దొడ్లోకి వెళ్ళిపోతారు, మేకలు అవిశ్వాసులు విడవబడతారు. మరి ఈ సమయంలో ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా? నువ్వు రక్షించబడ్డావా? బాప్తీసం తీసుకున్నావా? వెరీ గుడ్. మరి తీసుకున్నాక దేవుని దగ్గర పూర్తిగా క్షమాపణ అడుక్కున్నావా? మరి దేవుడితో సమాధాన పడ్డావా? మరి ప్రజలతో సమాధానంగా ఉన్నావా? మరి నీ జీవితాన్ని పరిశుద్ధపరచగలిగేవా? ఒక్కసారి అర్థం చేసుకొని రాకముందే మనము నష్టపోకుండా ఎత్తబడే సంఘములో ఉండుటకు పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి మనం రావాలి. పరిశుద్ధాత్మతో ఫ్రెండ్షిప్ చేయాలి మనం. పరిశుద్ధాత్మతో లింకప్ అవ్వాలి మనం. పరిశుద్ధాత్మతో ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీకు కావాలి. అప్పుడు ఆయన నిన్ను తీసుకెళ్తాడు. ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఈరోజు మనం అందరం మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నాకు స్టాంపింగ్ కావాలి, నన్ను సరిచేయండి, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, నాలో పొరపాట్లు సరిచేయండి, క్షమించండి, నన్ను ఎత్తబడే సంఘంలో చేర్చుకోండి అయ్యా. న్యాయాధిపతిగా నువ్వు వస్తున్నప్పుడు ఎత్తబడే సంఘములో నేను ఉండాలి అని మీ మనసులో ప్రార్థన చేసుకుంటూ టేక్ ఏ న్యూ డెసిషన్. ఎస్, వీ టేక్ ఏ న్యూ డెసిషన్ ఇమ్మీడియట్లీ. ఒక నిర్ణయం తీసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎస్, అందరూ ప్రార్థన చేద్దామా? ఓ చిన్న పల్లవి నేను పాడుతుంటాను, మనము నిర్ణయం తీసుకోవటానికి సిద్ధంగా ఉందాం. అందరూ అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. న్యాయాధిపతి అయిన దేవుడు నీను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ముందు అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. తీర్మానం చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. దేవుడిచ్చిన అవకాశం. This is the right time in your life. This is the right time in your life. Check your life. Check your life. ఇది సరి చేసుకునే సమయం. ఇది దేవునితో సమాధానం. న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీర్చే
పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపు నువ్వు సరి చేయబడాలి. ఈ లోపు నీవు సరి చేసుకునే పరిస్థితి కావాలి. గొర్రెలని నీతిమంతులా, మేకలని పాపులా, మండలగా విభజించగా, మండలగా విభజించగా, ఏ గుంపులో నీవుందు, ఏ గుంపులో నీవుందు, యేసుని అది యేసుని న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేది ప్రార్థన చేద్దామా? ప్రియ సోదరి సోదరులారా, ఈ సభల్లో ఈ చివరి రోజు దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఏదో గుడ్డిగా క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తే ప్రమాదం. వాక్యాన్ని వాక్యంగా నమ్మాలి, వాక్యాన్ని వాక్యంగా తీసుకోగలగాలి. అదే గొప్పతనం. సో ఆయన వస్తాడు. పరిశుద్ధాత్మ ఎలా సంఘాన్ని తీసుకెళ్తాడో మీకు కళ్ళ కట్టినట్టుగా ఈ ప్రాసెస్ చెప్పాం. ఆ ప్రాసెస్ లో నువ్వు అమర్చబడగలవా? ఆ ప్రాసెస్ లో నువ్వు ఇన్సెట్ అవుతావా? లేకపోతే ప్రమాదం. అందుకే ఈ రోజు ప్రార్థన చేసుకోండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నూతన జీవితాన్ని మొదలు పెట్టాలి. ప్రభువా, నేను ఒకవేళ మోసపోతున్నానేమో, లేకపోతే భ్రమలో ఉన్నానేమో, కన్ఫ్యూషన్ లో ఉన్నానేమో, నా కోసమే ఈ సభలు పెట్టేవేమో, మరొక విప్లవం రావాలని వాసిస్తున్నావు నాలో. ఎస్, నేను ఈరోజు ఒక మంచి తీర్మానానికి వస్తున్నాను. ఒక నిజ క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటున్నాను, సమాధానంగా బ్రతకాలనుకుంటున్నాను, ఐక్యతగా బ్రతకాలనుకుంటున్నాను, ప్రేమ కలిగి బ్రతకాలనుకుంటున్నాను, ఎత్తబడే సంఘానికి యోగ్య రీతిలో బ్రతకాలనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేయండి పరిశుద్ధాత్మ, నాకు హెల్ప్ చేయండి. నా శక్తి చాలా నాకు హెల్ప్ చేయండి, నన్ను క్షమించండి, నన్ను నడిపించండి అని మనం దేవుని సన్నిధిలో అడుక్కొని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. అలా ఉండడానికి మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంకా రక్షణ లేని వాళ్ళు ఉంటే రక్షణ పొందండి. బాప్తీసం తీసుకోకపోతే మీరు అర్జెంటుగా బాప్తీసం తీసుకోవాలి. ఒకవేళ మీ జీవితాన్ని మళ్ళీ వెనకబడిపోతే దాన్ని మీరు సరి చేసుకోవాలి. సో ఎవరు ఏ మూమెంట్ లో ఉన్నారో మిమ్మల్ని మీరు సరి చేసుకొని రాకడ కొరకు మీరు సిద్ధపడాలనేదే మా ఉద్దేశం, మా యొక్క ధ్యేయం. సో ఆ విధంగా ఉండడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్, మీరు ప్రేమించి మాకిచ్చిన ఈ వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ అంచె దినాల్లో ఏది మాకు అవసరమో అది మాకు తెలియపరిచారు. మీకు వందనాలు. రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వండి. క్రైస్తవ సంఘాన్ని మీ రాక కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దర్శించమని మనం చేస్తున్నాం. ఈ సభలో ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందామండి. ఒక క్షణం ముగింపులోకి వచ్చాం మనము.